హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి హానర్ నుంచి త్వరలో హానర్ 400 5G ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి అరౌండ్ 25,000 ఈ సెగ్మెంట్ లో వస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు చెప్పే స్పెక్స్ కూడా గ్లోబల్ స్పెక్స్ అన్నమాట. అంటే మన ఇండియా స్పెక్స్ అది అవి మాక్సిమం మన ఇండియాకి వచ్చేప్పుడు ఇవే ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనకి హైలైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్ చేసింది కెమెరాస్. ఇది మనకి 200 MB మెయిన్ కెమెరా రాబోతుంది విత్ అల్ట్రా క్లియర్ అని చెప్పొచ్చు. 6000 mAh బ్యాటరీ రాబోతుంది. మనకి హానర్ మొబైల్స్ లో బ్యాటరీ అయితే ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయరు, బట్ ఈసారి వీళ్ళు ఈ మొబైల్‌లో 6,000 ఎంహెచ్ బ్యాటరీతో తెస్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మనకి 5 స్టార్ ఎస్‌సిఎస్ రేటింగ్ ఉందని చెప్పొచ్చు. అంటే మనకి ఇది డ్యూరబిలిటీ కింద వస్తదని చెప్పొచ్చు. అక్కడ కూడా మనకి స్ట్రాంగ్‌గా ఉంటదని చెప్తున్నారనమాట. ఇక లేట్ చేయకుండా మనము ఈ మొబైల్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫైనల్‌గా ఈ మొబైల్ హిట్ ఆర్ ఫట్ అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మనము ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వాలిఫికేషన్‌కి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ ఉండదు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది IP65 అండ్ IP66 వస్తదని చెప్తున్నారు. ఇక్కడ చాలా తప్పు చేశారనమాట. మినిమం IP16 అని ఇచ్చిండాలి. అప్పుడు కొంచెం బాగుండేది. 5 స్టార్ SGS రేటింగ్ అని చెప్పొచ్చు. ఇది మనకి డ్యూరబిలిటీ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి బెటర్ గా ఉంటుందని చెప్పి థిక్నెస్ వద్దాం. ఇది 7.3 థిక్నెస్ ఉంటుందని చెప్తున్నారు. థిక్నెస్ 184 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అనమాట. వెయిట్ కూడా కొంచెం తక్కువ అనుకోవచ్చు. డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. నాకు మెయిన్ గా నచ్చింది కెమెరా డిజైన్ అని చెప్పొచ్చు. అలాగే మనకి డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. 6.65 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మనకి 1.07 బిలియన్ కలర్స్ ని ఇంకా చూడండి. దీనిలో మనకి H.10+ సపోర్ట్ ఉంది. 5000 నీట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అన్నమాట. మేజర్ మనకి ఈ బ్రైట్నెస్ అనేది అవుట్డోర్ యూస్ అవుతుంది. ఎల్బన్ సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ హెచ్ఆర్ లో చూడొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏముంటది, అమెజాన్ ప్రైమ్ డే, నెట్ఫ్లిక్స్ ఇవే ఉంటాయి మాక్సిమం. ఇందులో మనకి హై ప్రొడక్షన్ మోడ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చాలా బాగున్నాయి డిస్ప్లే ఫీచర్స్ ని కూడా. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. 49 బిలియన్ ప్రాసెసర్, LPDDR5 అండ్ 5X రాబోతుంది. అలాగే UFS 4.1 గానీ 4.0 రాబోతుందని చెప్తున్నారు. మనం ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ కి, గేమింగ్ పర్పస్ కి, ఇంకా మీరు డే టు డే యూజింగ్ కి ఈ ప్రాసెసర్ మీకు కొంచెం బెటర్ గానే పర్ఫార్మ్ చేయగలదు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే మ్యాజిక్ OS 9 రాబోతుంది చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ లో టర్బో ఎక్స్ గేమ్ ఇంజన్ ఫీచర్ ఉంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే గేమింగ్ ఆడేటప్పుడు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంక్రీజ్ చేస్తుందని చెప్పొచ్చు. మేజర్ మనము గేమింగ్ ఆడేటప్పుడు గ్రాఫిక్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా ఇంక్రీజ్ అవుతాయని చెప్పొచ్చు ఈ ఫీచర్ వల్ల. ఇందులో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయి, మేజర్ మనకి ఇందులో డెవలప్ చేసిన ఏ ఫీచర్స్ ఎరేజర్, ఏ49 సర్కిల్ సర్చ్, అలాగే ఏ రైటింగ్ అసిస్టెంట్, అలాగే ఏ నోట్, చాలా ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. నేను తక్కువ చెప్పాను, ఇందులో ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఏ ఫీచర్స్ చెప్పుకోకపోతేనే వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని మీకు కొన్ని చెప్పాను. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూల్ కెమెరా స్టెప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. మెయిన్ కెమెరా 200 MB ఇచ్చారన్నమాట. 200 MB అంటున్నారు కాబట్టి ఫోటోస్ మాత్రం అయితే వేరే లెవెల్ వస్తుందని చెప్పొచ్చు. అంటే మనకి ఫోటో క్వాలిటీ అనేది A1+ ఉంటది అనమాట. చాలా బాగుంటది. ఎందుకంటే 200 MB అంటే తమాషా కాదు. ఫోటోస్ అయితే చాలా అల్ట్రా క్లియర్ లో వస్తాయని చెప్పొచ్చు. అలాగే మనము మెయిన్ కెమ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనము 0.6x నుంచి 30x వరకు అయితే జూమ్ చేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా మనకి ఫోటో క్వాలిటీ బాగుంటది. సెకండ్ కెమెరా విషయానికి వద్దాం. సెకండ్ కెమెరా 12 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా యూజ్ చేస్తున్న కూడా మనము అల్ట్రా వైడ్ షాట్స్, గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ గా తీసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 50 MP ఇచ్చారనమాట. 50 MP అంటే ఇంకేమైనా ఉంటుందా? ఫ్రంట్ ఫోటోస్ అయితే వేరే లెవెల్ వస్తాయని చెప్పొచ్చు. మనకి ఫ్రంట్ కెమెరాలో HDR కూడా సపోర్ట్ ఉంది. ఇంకా ఫోటోస్ మాత్రం అయితే చాలా క్లియర్ వస్తాయని చెప్పొచ్చు. మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నాడు మాక్సిమం 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 6000 mAh బ్యాటరీ రాబోతుంది. 80 వాట్స్ వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 4 years వరకు అయితే డ్యూరబుల్ గా ఉంటుందని చెప్తున్నారు అనమాట ఈ బ్యాటరీ. మనకి ఇది సిలికాన్ బ్యాటరీ రాబోతుంది. సిలికాన్ బ్యాటరీ అంటే నేను చెప్పాల్సిన లేదు. సిలికాన్ బ్యాటరీలు చాలా బాగుంటాయి. అలాగే మనకి ఇక్కడ 5 అవర్స్ అయితే రివర్స్ వైర్ ఛానల్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. మనము ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. ఇంకా ఈ మొబైల్ సంబంధించిన ప్లస్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ అయితే కెమెరా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ కెమెరా 200 MP యూజ్ చేస్తారు కదా. ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్ లో మనకి ఇలాంటి కెమెరా అయితే రాదు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ కూడా అయితే డిస్ప్లే అని చెప్పవచ్చు. ఇది మనకి 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. అలాగే మనకి ఇక్కడ సన్లైట్ లో కూడా మనకి డిస్ప్లే కొంచెం బ్రైటర్ గా ఉంటుందని చెప్తున్నారు. 6000 mAh బ్యాటరీ రాబోతుంది కాబట్టి నాకు మేజర్ గా ఈ 3 డిపార్ట్మెంట్స్ కొంచెం ప్లస్ పాయింట్ అయితే అనిపించాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేస్తుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.